యెహోవాకు హేయమైనటువంటిది రెండవది ఏంటని చెప్పి గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళారా, మనం మళ్ళా సామెతలు 6:17కు వెళ్దాం. అదేవిధంగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు. దేవునికి స్తోత్రం. కళ్ళలాడు నాలుక అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, కళ్ళలాడు నాలుక అని చెప్పేటప్పుడు ఇది తమిళ బైబుల్ యొక్క తర్జుమా ప్రకారంగా, ఇంకా ఇంగ్లీష్ బైబుల్ యొక్క తర్జుమా ప్రకారంగా కళ్ళలాడు నాలుక అనే దానికి బైబుల్లో అబద్ధములాడు నాలుక అని చెప్పి చెప్పబడుతుంది. కళ్ళలాడు నాలుక అన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వర్డ్ అనేది మలయాళ తర్జమా నుండి, కన్నడ తర్జమా నుండి ఇది వెలువడినట్టు బైబుల్ యొక్క ఆ యొక్క పండితులు చెప్తున్నారు. కళ్ళలాడు నాలుక అన్నప్పుడు కపటం ఆడేటువంటి లేకపోతే అబద్ధం ఆడేటువంటి నాలుకగా చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ కళ్ళలాడే నాలుక యెహోవాకు హేయమైనదిగా చెప్పబడుతుంది. అంటే అబద్ధం ఆడే నాలుక దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మన జీవితంలో అబద్ధం ఆడేటువంటి నాలుక కొన్నిసార్లు మనకు కనబడుతుంటుంది. ప్రియమైన వాళ్ళారా, టోటల్ బాడీలో గమనించినట్టయితే నాలుక అనేది ఓ విశేషమైన పాత్ర వహిస్తుంది. ఉదాహరణకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక వ్యాధి పడిన వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చేసేది ఏంటి తెలుసా? మీకు తెలుసు. టార్చ్ లైట్ తీసుకొని, డాక్టర్ గారు అంతేనా, నాలుగు ఒకసారి టార్చ్ నోరు తెరవమని చెప్పి నాలుక మీద ఒకసారి ఆ యొక్క లైట్ ఫోకస్ చేసేటప్పుడు ఆ నాలుక ద్వారా వాళ్ళ యొక్క వ్యాధి యొక్క లక్షణం తెలిసిపోతుంది. అందుకే బైబుల్లో 18వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశము అని చెప్పి ముందే పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ నాలుకను గూర్చి ముందే ప్రస్తావించాడు. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. దేవునికి స్తోత్రం. చూడండి, జీవ మరణాలు నాలుక వశం అంట. ప్రియమైన వాళ్ళు, అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు, నోరు బాగుంటే, చెప్పండి, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ప్రియమైన వాళ్ళరా, బైబుల్ చెప్తుంది నాలుగు బాగుంటే ఆ వ్యక్తి జీవాన్లో ప్రవేశిస్తాడా లేకపోతే మరణంలో ప్రవేశిస్తాడా, నాలుక ద్వారానే అది ఆ వ్యక్తిని సరిగ్గా ఒకసారి త్రాసులో పెట్టి తూచవచ్చు. అప్పుడు జీవ మరణాలు నాలుక వశం అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు నాలుక దేవుడు వచ్చి మానవునికి అమర్చాడు. ఎందుకంటే 6 విధములైన రుచులను అనుభవించడానికి అని చెప్పి లోకంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నాలుక ఎందుకు ఉందని చెప్పి భూమి మీద ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే టేస్ట్, రుచి చూడడానికి అని చెప్పి అంటున్నారు. కానీ నన్ను అడిగితే నాలుక ఎందుకు తెలుసా ఉందంటే, నన్ను అడిగితే నేను చెప్తాను, ఈ నాలుక దేవుని స్తుతించడానికి ఉందని నేను చెప్పగలను. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనం నాలుకను దేవుడు మనకు ఎందుకు అమర్చాడంటే, దేవుని స్తుతించడానికే దేవుడు మనకు నాలుకను అమర్చాడు. ప్రియమైన వాళ్ళారా, కావున ఈ నాలుకను గురించి మనం జాగ్రత్త పడాలా. ఇక్కడ కళ్ళలాడు నాలుకను గురించి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ నాలుకను, కళ్ళలాడు నాలుకను అబద్ధపు నాలుక అని చెప్పి మన భాషలో చెప్పుకోవచ్చు. అందుకే దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా బైబిల్ గ్రంథాన్ని. దేవుని వాక్యంలో 34వ కీర్తన 13వ వాక్యానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యంలో ఇలా చెప్పబడుతుంది. కీర్తనలు 34:13. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. దేవునికి స్తోత్రం. కపటమైన అంటే అబద్ధం అన్ని పలుకకుండా చూసుకోవాలని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ కపటం లేకపోతే ఈ కళ్ళలాడే అనుభవం లేకపోతే అబద్ధం అనేది మన జీవితంలో రాకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి అబద్ధపు ఆ యొక్క నాలుక కలిగి ఉంటే ఆ వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తిని చూసి సంతోషపడ్డా కానీ ఆ వ్యక్తిని చూసి దేవుడు బాధపడతాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ అబద్ధం ఆడే నాలుక అనేది ఎక్కువ శాతం వ్యాపారస్తులలోనూ ఇంకా వాళ్ళ జీవితంలో వృత్తిలో ఉంటున్న వాళ్ళు
వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క అబద్ధాలకు వాళ్ళు గురి కావలసి ఉంటుంది. నిజం చెప్తే ప్రజలు ఈ రోజుల్లో నమ్మరు, యథార్థం చెప్తే నమ్మరు. అందువల్ల అబద్ధం చెప్పి ఆ అబద్ధం ద్వారా మోసంతో అమ్మితే తమ యొక్క సరుకులు అమ్ముడుపోతుంది. నీతిగా నిజాయితీగా చెప్తే ఎవరు కూడా తమ యొక్క సరుకులు కొనరు. అందువల్ల ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే అబద్ధం ఆడి తమ వ్యాపారాలను చేస్తున్నారు. బైబిల్లో అందుకే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. ఆ యొక్క మాట చూద్దాం. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వారిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం. అంటే తర్ఫీద్ అయిపోయారు వాళ్ళు. అబద్ధం ఆడి 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 వాళ్ళు దాంట్లో ట్రైనింగ్ అయిపోయారు. దాంట్లో వాళ్ళు బాగా ఆరి తేరారని చెప్పవచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఈ అబద్ధమైన నాలుక దేవునికి హేయమైందని చెప్పి మర్చిపోకూడదు.